దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ మధ్యకి రావడానికి ప్రభు చూపించినటువంటి మహాకృపను బట్టి ఆ దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం 1 నుంచి చదివిద్దామని అనుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి ఒక వచనం చదువుదాం. అందరం కలిసి ఈ లేఖనాన్ని మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలను నెమ్మదిపరచండి ప్రభువా. మా కుటుంబాలు అలజడిగా ఉన్నాయి, మా జీవితము ఆందోళనగా ఉన్నది. మీరు మాట్లాడితే మేము నెమ్మది పొందుతాం ప్రభువా. మాతో మీరు మాట్లాడండి. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. మీ మాట మమ్మల్ని పురికొల్పిద్ది నాయన. అట్టి మాట ఈ సమయంలో మాకు దయచేయండి. వచ్చిన ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు తాకండి నాయన. ఈ సంఘాన్ని మీరు తాకండి. నన్ను, మమ్మల్ని అందరినీ మీరు తాకుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్న సమయంలో ఏం మాట్లాడాలి అని తర్జన పడతా ఉన్నాను నేను. ఏది మాట్లాడాలని చాలా అటు ఇటు ఆలోచనలు వెళ్తూ ఉన్నాయి. ఇంకా ఇట్లా కాదని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు కుదుట పడిన, నన్ను నెమ్మదిపరిచినటువంటి ఈ మాట ఈ దినం మన వాక్య ధ్యానంగా మనము చూసుకుందాం. చాలాసార్లు క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభువుని నమ్ముకోమని చెప్తాం, ప్రభువు నమ్ముకొని ముందుకు సాగుతాం. కానీ భయంకరమైన శోధనలు మన జీవితాలని చుట్టుముడతాయి. ఒక్కొక్కసారి మనం ఇరుక్కుపోతాం తెలిసి తెలియక. ఒక్కొక్కసారి ఆ ప్రభువే మనల్ని పరీక్ష చేసే క్రమంలో కొన్నిటిని అనుమతిస్తాడు. క్రైస్తవ జీవితం అనుకున్నంత తేలికగా, ఆహ్లాదకరంగా మీరు బయట టీవీల్లో వినే ప్రసంగాల మాదిరిగా క్రైస్తవ జీవితం ఉండదు. నిజంగా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ వెళుతూ ఉంటే చాలా అన్ని విషయాల్లో మనము ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. చాలా కష్టంగా ఉంటుంది బ్రతకడం. వ్యాపారం చేసేవారు ప్రభువుని హృదయంలో పెట్టుకొని వ్యాపారం దగ్గర కూర్చుంటే వ్యాపారం చేయడం కష్టమైపోద్ది. కుటుంబంలో తండ్రి, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ వాక్యం ముందు పెట్టుకొని, అంటే వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే చాలా విషయాల్లో సర్దుబాటు చేసుకొని, ఓర్చుకొని కఠినంగా మన జీవితాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా అంతే. క్రైస్తవుడు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండాలనే ప్రయత్నం చేసే క్రమంలో చాలా విధంగా మనం శోధించబడతాం, మనం ఇరుక్కుపోతాం, చిక్కుకుంటాం. కానీ మనకు ఒక నిరీక్షణను బట్టి, దేవుని బట్టి మనం ఎలాగో ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితాల్లో ఎప్పుడైనా సరే
ఇక నా పని అయిపోయింది, నేను చిక్కుబడిపోయి ఉన్నాను, నాకు వ్యాపారం ఇరుక్కుపోయి ఎలా బయటికి రావాలో తెలియక ఏదో పెట్టుబడి పెట్టి నలుగురు దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి చక్కగా నడిచిద్ది, అందరికీ ఇద్దామని అనుకుని ఇరుక్కుపోయిన పరిస్థితులు ఉంటాయి. ఎలా బయటికి రావాలో తెలియదు. కుటుంబం బద్దలైపోతున్న పరిస్థితిలో మనస్మర్ధనలు వచ్చి ఇంక అయిపోయింది, నా వివాహం తెగిపోతుంది అని అనుకున్న పరిస్థితులు చాలా సందర్భాల్లో మన జీవితాల్లోకి వచ్చి ఉంటాయి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఏదైనా ఇలాంటి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులను ఎలా మనం చూడాలి, ఎలా మనం వీటిని ఎదుర్కోవాలి చెప్పినంత తేలిక కాదు. ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నంత తేలిక కాదు. మీరు వినడానికి విన్నాం కదా, దీన్ని ఆచరిద్దామన్నంత తేలికేం కాదు ఇది. నాకైనా మీకైనా కన్నీటితో ఆ రంపపు కోతతో మనం వెళుతున్నప్పుడు ప్రాక్టికల్గా నిజంగా మన జీవితాన్ని కొనసాగించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. నాలుగు 400 సంవత్సరాలు సుమారుగా అణిచివేతకు గురైపోయినటువంటి ఈ జనాంగం, వీరందరూ గోషేన్ అనే ప్రాంతంలో ఉంటే ఐగుప్తు దేశ సామ్రాజ్యం అంతా కూడా ఫరో యొక్క ఆ యొక్క రాజు కింద భయంకరమైనటువంటి రథాలు, రౌతులు, గుర్రాల మధ్యటువంటి ఉన్నటువంటి ఈ 2 భాగాలుగా గోషేను ఒక చిన్న ప్రాంతం, మిగిలిన ఐగుప్తు సామ్రాజ్యంలో 10 తెగుళ్లతో అంత గొప్ప సామ్రాజ్యాన్ని దేవుడు ముడతాడు. వీరి మధ్య వెలుతురుంటే ఐగుప్తు దేశం అంతా చీకటి ఉండేది. ఇక్కడ బొబ్బలు పుడితే గోషేను ప్రాంతంలో మాత్రం వారి శరీరాలు చాలా చక్కగా ఉండేవి. ఇక్కడ వడగండ్లు పడుతూ ఉంటే ఆ గోషేను ప్రాంతంలో మాత్రం నెమ్మదిగా ఉండేది. ఇక్కడ ప్రతి ఇంటిలో మగబిడ్డ తొలిచూలు చనిపోతూ ఉంటే గోషేను ప్రాంతంలో మాత్రం ఆ మగబిడ్డలు తొలిచూళ్ళందరూ కూడా ఆ రక్తపు నీడలో వారు చాలా క్షేమంగా ఉన్నారంట. ఇన్ని దగ్గర 10 తెగుళ్ళు, ఈగలు వచ్చినాయో, దోమలు వచ్చినాయో, లేకపోతే కప్పలు వచ్చినాయో, కప్పలు వారి ఇళ్ళంతా కూడా దండులాగా పడితే గోషేను ప్రాంతం మాత్రం దేవుని నమ్ముకున్న ప్రజల చుట్టూ కాపుదల భద్రత ఎలాగ ఉన్నదంటే, ఇన్ని తెగుళ్ళు చూసినా సరే ఇంకెంతటితో అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసామని అనుకున్న తర్వాత కూడా ప్రభువు వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు పలానా చోటుకు వెళ్ళి ఇన్ని లక్షల మంది మోషే వీళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టు, వారిని అక్కడ నిలబెట్టు అని దేవుడే సూచించేటువంటి క్రమాన్ని 14వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తూ ఉంటాం.
14వ అధ్యాయం చిన్న విభజన చేస్తాను, ఒకవేళ కాస్త చక్కగా రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన మందిరంలో కాబట్టి చెప్తాను. 14వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు, 1 నుంచి 4 వచనాల వరకు దేవుడు మాట్లాడినటువంటి మాటలు, దేవుడిచ్చిన డైరెక్షన్ ఉంది. మరియు వద్దాం, తర్వాత చూద్దాం. 1 నుంచి 4 వరకు దేవుడు మాట్లాడిన మాటలు. మోషేతో చెప్తా ఉన్నాడు దేవుడు, నీవు ఇలాగ చెయ్యి. వీరిని బయటకు వచ్చేసారు కదా, ఐగుప్తులో నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి ఐగుప్తు యొక్క ఆ యొక్క నియంతృత్వ, ఆ రాచరికపు అణిచివేతల నుండి మీరు బయటకు వచ్చారు కాబట్టి బయటకు తీసుకొని వచ్చి వారిని ఇక్కడికి తీసుకొని నిలబెట్టు అని అన్నాడు. 5 నుంచి 9 వచనాల వరకు ఫరో ఏమనుకుంటున్నాడో, ఫరో యొక్క ఆ యాక్షన్స్, ఫరో ఏ విధంగా తను మరలా ఇశ్రాయేలీయుల మీదకి వస్తాడో అది మనం చూస్తాం. 1 నుంచి 4 దేవుని వైపు నుంచి చూస్తాం. 5 నుంచి 9 వరకు ఫరో వైపు నుంచి చూస్తాం. అలాగే 10 నుంచి 12 వరకు సమస్యను మనం చూస్తాం. ఇప్పుడు దాకా నేను ఇచ్చిన ఉపోద్ఘాతం మీరు గమనించండి. మీ కన్నీరు యొక్క కోణాన్ని, మీ ఇంటిలో ఉన్న సమస్యని, మీ హృదయంలో ఉన్న సమస్య కానీ, ఏదైతే మనం అయిపోయాం ఈ పరిస్థితులు అని ఉన్నామో, లేకపోతే ఇప్పుడు బాగా ఉండుండొచ్చు, మీరు భవిష్యత్తులో వాక్య జ్ఞానాన్ని మీరు ఈ మనసులోనికి ఎక్కిస్తే భవిష్యత్తులో ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలనేది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడంటే వారికి, ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలును, 14:2 వచనం చదువుతున్నాను. సముద్రమునకు మధ్యనున్న బయల్స్ఫోను నెదుటను దిగవలనని వారితో చెప్పుము. దేవుడు చెప్తున్నాడు మోషేతోటి, వారితో చెప్పు మోషే, పలానా చోట వారు దిగాలి అని చెప్పాడు దేవుడు. ఎవరు చెప్తున్నారు ఎక్కడ దిగాలనేది? దేవుడే చెప్తున్నాడు. దిగాలి అని చెప్పినాక మరలా 3వ వచనం చూడండి, దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. మళ్ళీ స్పష్టం చేస్తున్నాడు, ఇక్కడే మీరు దిగాలి, ఇక్కడే మీరు దిగాలి అని చెప్తా ఉన్నాడు. తర్వాత 3వ వచనం, ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే, నేను ఈ కుటుంబాన్ని ఫలానా చోటకి తీసుకొని వెళ్ళి నువ్వు నిలబెట్టు, ఫలానా చోట ఈ వ్యక్తిని ఈ పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళు, ఇశ్రాయేలీయుల్ని ఇదిగో ఫలానా చోట పీహహీరోతు ఎదుట, ఆ యొక్క అరణ్యం దగ్గర సముద్రం ఎదుట ఫలానా చోట నువ్వు వీరిని ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వెళ్ళి నిలబెట్టు. అయితే దేవుడే చెప్తున్నాడు, ఫరో ఏమనుకుంటాడంటే 3వ వచనంలో, ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసినని ఫరో అనుకుంటాడు, అందుకనే నువ్వు అక్కడే నిలబెట్టాను అన్నాడు. దేవుడు కల్పించుకొని మనల్ని ఆ పరిస్థితిలో ఒక్కొక్కసారి ఆ శ్రమలోనికి అనుమతించిన, ఒక్కొక్కసారి మనకు తెలియక ఆ శ్రమలోనికి వెళ్ళిన, ఆ బాధలోనికి వెళ్ళిన, కుటుంబంలో భార్యాభర్త పిల్లలు కూర్చొని ఎవరికి చెప్పుకోలేక వారే మాట్లాడుకుంటూ బయట వారికి నవ్వుతూ ముఖం చూపించే పరిస్థితులు, ఆ పరిస్థితిలోకి ఒకవేళ నువ్వు వచ్చినా సరే, దేవుడు కోణం, ఆ సమస్యని దేవుని కోణం వైపు నుంచి ఒకటి చూడాలి, ఈ సమస్యని శత్రువు కోణం వైపు ఒకటి చూడాలి, ఈ సమస్యని సమస్య కోణం వైపు చూడాలి. 3 సార్లు మీకు చెప్తున్నా నేను. సర్వోన్నతిని కోణం అంటే ఈ కెమెరాని డ్రోన్ కెమెరాగా చూస్తూ ఉండాలి. అసలు ఏంటి ఈ సమస్యని పైనుంచి చూస్తూ ఉన్నప్పుడు, పైనుంచి దేవుడు ఒక కోణం ఇస్తూ ఉన్నాడు. దేవుని కోణంలో నుంచి ఒక్కోసారి మనల్ని చూసుకోవాలి. ఆ గ్లోబల్ పర్స్పెక్టివ్, ఆ బిగ్ పిక్చర్లో చూసుకోవాలి. అది చూడక ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుంటారు పిల్లకాయలు. మొన్న నేను ఆ పెదవడ్లపూడిలో నా డ్రైవర్ సెలవు అడిగితే, ఏంట్రా అని అడిగితే చెప్పాడు, సార్ మాతో పాటు ఉన్న వ్యక్తి సార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉంటుందని తెలిసి తనకు తాను ఆత్మహత్య చేసుకు. కానీ ఆ బిగ్ పిక్చర్లో నుంచి చూస్తే వాడిని తిట్టాను, ఏమయ్యా ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడింది, అట్లాంటి అమ్మాయి నీకు కావాలా?
లోకంలో ఎంతమంది లేరు మంచిగా నీ కోసం నమ్మకంగా ఉండేవారు? ఇంతలోకే ప్రాణం తీసేసుకుంటారా? నీ తల్లికి, నీ తండ్రికి, నీ చెల్లికో ఒక కొడుకు కోల్పోయే పరిస్థితి అంటే ఆ పై కోణాన్ని చూడాలా. ఓకే, ఇది కాకపోతే మనం ముందుకు సాగిపోవాలా, అంతే తప్పితే మనం దేవుని కోణం బిగ్ పిక్చర్లోంచి మనం చూడాలి. ఒకవేళ నిజంగా వివాహం చేసుకున్నారనుకోండి, వివాహం అయినా కూడా వెళ్ళిపోతాయి అమ్మాయి. అవసరమా మనకు ఆ శోధన? దేవుని కోణము ఒక్కొక్కసారి ఆ కోణాన్ని చూడాలి. నీ సమస్యకి దేవుని కోణం ఒకటి ఉంది. నీ వివాహం దేవుని కోణంలోంచి చూడాలి ఒక్కొక్కసారి. రెండవ కోణం ఏంటంటే శత్రువు కోణం. ఎవరైతే మనల్ని దాడి చేస్తున్నారో, అది ఎంతటి గొప్పదైనా సరే, ఫరో లాంటి రథాలు, శ్రేష్టమైన రథాలతో మనల్ని తరుముతున్నా సరే, అనారోగ్యం తరుముతున్నా సరే, అప్పులు తరుముతున్నా సరే, నీ సొంత వాళ్ళే నిన్ను వెంటాడి రేసు కుక్కల్లాగా నిన్ను వెంటబడుతున్నా సరే, నీ ఉద్యోగంలో నీకు శోధన ఉన్నా సరే, శత్రువు కోణం చూడండి. శత్రువు ఎలా చూస్తున్నాడనంటే 5వ వచనం నుంచి, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనమెందుకు ఇలాగు చేసితిమి? మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొండ్రి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. తన రథాన్ని సిద్ధపరుచుకున్నాడంట, తన జనమును తీసుకొని పోయాడంట. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. మొదటి కోణం, దేవుడే దిగమన్నాడు వీరిని, ఫలానా చోట దిగు అన్నాడు. శత్రువు దాన్ని ఎలా చూస్తున్నాడో చూడండి. అరే రే 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 వీళ్ళని ఎలా పోనిచ్చాం మనం? వీళ్ళని పోనిచ్చి మనకు బానిసలుగా, మనకు సేవకులుగా, వారు ఎప్పుడు సమస్యలతోటే ఉండాలి కదా, వారు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి, సంఘంలో ఎప్పుడు శోధన ఉంటానే ఉండాలి. శత్రువు కోణం ఇది. ఈ కుటుంబం ఎప్పుడు నెమ్మదిగా ఉండకూడదే, ఈ తల్లి సంతోషంగా ఉండడానికి వీల్లేదు. భర్త వలన శోధన, పిల్లల వలన శోధన, ఏదో ఒకటి ఉండాల్సిందే కదా, ఎలా వదిలిపెట్టాం వీళ్ళని అని మరలా శత్రువు సైన్యం, ఆ దుష్టుడు మరలా రేపబడి వాడి రేపుకొని మీదకు వస్తూ ఉన్నాడంట. సర్వోన్నతుని కోణం మీకు అర్థం కావడానికి ఈ పదాలు చెప్తున్నా. రెండవది శత్రువు కోణం. ఈ కెమెరాలను చూస్తున్నాడు ఫరో. వాడి కెమెరాలను చూస్తే వీళ్ళు పలానా చోటకి వెళ్ళిపోయి అక్కడున్నారా, అయితే దొరికారు మనకని చెప్పి బయలుదేరుతున్నాడు. వాడు మామూలుగా బయలుదేరేటప్పుడు కూడా శ్రేష్టమైన రథాలను తీసుకొని మన మీదకి వస్తున్నాడు అంటాడు. ఇశ్రాయేలీల మీదకి తన బలాన్ని, శక్తిని మొత్తాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. తన జనాంగాన్ని తీసుకొని వస్తున్నాడు. 600 రథములు, దాని మీద రౌతులు, ఆ రథాలను తోలేటువంటి వ్యక్తులు, ఇంకా అనేకమైన రథాలను తీసుకొని ఆ ఇశ్రాయేలీలు ఉన్న చోటకు వస్తూ ఉన్నారు. మూడవ కోణం సమస్య కోణం. అంటే మనం ఉంటాం అక్కడ, మన వైపు నుంచి చూసుకుంటాం. ఏం మోషే, పాస్టర్ గారు ఏంది మాకు దేవుడిని చెప్పావు, మాకు చెప్పిన దగ్గర నుంచి అన్ని కష్టాలే కదయా, ప్రార్థనకు రమ్మన్నావు, మేమేదో వచ్చాం, మాకు అక్కడ బాగానే ఉన్నాం, సీరియల్ చూసుకుంటూ కూర్చునే హ్యాపీగా నవ్వుకుంటుండే వాళ్ళం కదా, మేము బయట రోడ్డు మీద అల్లా చిల్లరగా తీరుకుంటే ఏదో ఉండేసి, ఏదో పోలీసులు వస్తే దండాలు పెట్టేసి మంచిగా ఏదో బతికే, నువ్వు ఏంది పాస్టర్ గారు మమ్మల్ని ఇక్కడికి తెచ్చావు, క్రమ్మంటున్నావు, ఇబ్బందిగా ఉంటుంది ఏంటి, మాకు అక్కడ సమాధులు లేవని, మోషే సమాధులు లేవని నువ్వు అనుకుంటున్నావా? సమస్య కోణం. 3 కోణాల్లో నుంచి మనం ఒక సమస్యను చూడాలి. నీ ఉన్న పరిస్థితులు 3 కోణాల్లో నుంచి చూడు, నువ్వు కాస్త నెమ్మది పడతావు. నీ వైపు నుంచి ఇశ్రాయేల్ని బయటకు రమ్మంది దేవుడే, వీళ్ళు సొంతకు రాలా. ప్రార్థన చేస్తే చేసి ఉండొచ్చు ఇశ్రాయేలీలు, కానీ ప్రణాళికని మొదలుపెట్టింది, ఆరంభించింది, ఒక సేవకుడిని వారికి ఇచ్చింది, నడిపించడానికి కారణమైనంత దేవుడే. ఆ బిగ్ పిక్చర్లో చూస్తే, ఒకవేళ నువ్వు దేవుని కోణాన్ని కనుక నువ్వు చూడగలిగితే, నీ సమస్య కాస్త నీకు తెప్పరిల్లేటట్టుగా, నీ కన్నీరు కాస్త తుడుచుకునే విధంగా
మరలా ధైర్యం తెచ్చుకొని మరలా ముందుకు కాస్త 4 అడుగులు వేద్దాం అనేటువంటి పరిస్థితి నీకు వస్తుంది. దేవుని కోణం ప్రభువే చెప్పాడు అక్కడ ఉండమని. కష్టం ఉంది, సంవత్సరం తర్వాత మరలా సంతోషంగా దాని సాక్ష్యంగా మీరు చెప్తారు. ఈ సమస్యలో నుంచే చూస్తూ ఉంటే భీతిల్లిపోతాం, భయపడిపోతాం మనం. సమస్య కోణం ఇశ్రాయేలీయులు చూస్తున్నారు, శత్రువు కోణం ఫరో చూస్తూ ఉన్నాడు, సర్వోన్నతుని యొక్క కోణం ఆయన కోణం ఉంది. ఈ 3 కోణాలలో నుంచి మధ్యలో సమస్యను పెట్టి మనం చూడాలి. మీ సమస్య ఏదో, నేను కూడా ఒక్కొక్కసారి కూర్చొని ఎలాగ దేవుడు ఈ పరిస్థితుల్లో నా సమస్యను చూస్తూ ఉన్నాడు అని అనుకుంటా. మనం కూడా అలాగే అనుకోవాలి. 3 డైమెన్షన్స్లోంచి మనం చూడాలి. 3 కెమెరాల్లో నుంచి మీరు చూస్తే మీ సమస్యని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు తెలుసా, ఇన్ని 10 తెగుళ్ళు ఇచ్చిన తర్వాత అంట ఫరో అనుకుంటున్నాడంట, ఒక భక్తుడు రాస్తాడు ఏమనంటే, 10 తెగుళ్ళు వాళ్ళు గోషెన్లో ఉన్నారు కదా, గోషెన్లో ఉండడం వల్ల వారు కాపాడబడతా ఉన్నారు. బయటకు వచ్చారు, ఇక వాళ్ళ దేవుడికి వాళ్ళ దేవుడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయినాయి. ఇక వారు బయటకు వచ్చారు, వారు ఆ ప్రాంతంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసింది, ఇక వారిని కాపాడటానికి ఎవరు లేరు అనేటువంటి ఆ కోణంతో శత్రువు బయలుదేరి వస్తూ ఉన్నాడు అంట వీళ్ళ దగ్గరికి. దేవుని కోణం ఏంటో తెలుసు. అసలు అక్కడే ఉంచమని ఎందుకు చెప్పాడు దేవుడు? దేవుడు చక్కగా త్వరగా మీరు బయలుదేరి వెళ్ళండి, ఇప్పటికే నేను వాళ్ళని చాలా వరకు భయంకరమైన తెగుళ్ళతో నేను వారిని మొత్తాను, ఇక మీరు బయలుదేరి వెళ్ళండి అని వదిలేచ్చు. ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని మీరు గమనించండి. ఏదో ఉపశమనం వస్తే చాలని అనుకుంటాం మనం, మన సమస్యలోంచి ఏదో బయటకు వస్తే చాలని అనుకుంటాం మనం, ఇది తప్పిస్తే చాలని అనుకుంటాం. కానీ ప్రభు కోణం ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇంత చేసినా సరే, ఇన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు నా బిడ్డలను హింసించి, ఈ కుటుంబానికి ఇబ్బంది పెట్టి, ఈ వ్యక్తిని వేధించి, ఈ వ్యక్తిని వేటాడినటువంటి ఆ శత్రువులు వారు శేషం మిగలటానికి వారు బయటికి రావాలా. అంతఃపురంలోంచి వారు బయటికి రావాలి అని అంటే వీళ్ళేదో చిక్కుబడినట్లుగా తెలియాలంట వాడికి, శత్రువుకి. మీకు అర్థమవుతుందా? ఏదో 10 తెగుళ్ళు ఇచ్చేసి బయటికి తీసుకొని వెళ్ళిపోవడం దేవుని ఆలోచన. అంతర్వాత అయిపోయిందని ఇశ్రాయేలీయులు కూడా అలాగే అనుకుంటున్నారు, ఇక అయిపోయింది బయటకు వచ్చేసాం అనుకుంటున్నారు. శత్రువు ఫరో కూడా వీళ్ళు చిక్కబడి ఉన్నారు. ఎదురు సముద్రం, ఎటు చూసినా అరణ్యం. సమస్య ఏంటి అని సమస్య వైపు నుంచి వీళ్ళు చూసుకుంటే వీడేమనుకుంటున్నాడంటే అయిపోయింది, వీళ్ళు దొరికారు మనకని బయలుదేరాడంట. మీరు ఆలోచించండి, ఇప్పుడు అలాగ వీళ్ళు చిక్కుబడకపోతే ఫరో బయటికి రాడు. రాజు అతనికి కూడా వ్యూహాలు ఉంటాయి, యుద్ధ తంత్రాలు ఉంటాయి. అరే మనం వచ్చినా సరే వారి చక్కని మార్గంలో వారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎంతో కొంతమందినే చంపగలం, శత్రు దేశాల దగ్గరికి మనం వెళ్ళిపోతామేమో, వారు తిరగబడతారేమో అనేటువంటి ఆలోచన రాజుకు కూడా ఉంటుంది. అంత ఆషామాషిగేం కాదు. కానీ రాజుకు ఏం ఆలోచన పుట్టించాడంటే దేవుడు, వీరు చిక్కబడి ఉన్నారు కాబట్టి వీరిని మరలా మన వెనక్కి తీసుకొని, వీళ్ళేమో కత్తులు కటారులతో బయలుదేరలేదు, వీళ్ళు మామూలు సామాను సర్దుకొని గొర్రెలు మేకలతోటి ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చారు. ఒక యాంబుష్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఆ యుద్ధంలో జరిగించే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రాప్ లాగా పెడతారు. ఆ ట్రాప్లో శత్రువులు వస్తూ ఇక్కడ ఏమి లేదు అని చెప్పి చాలా నార్మల్గా ఆ సైనికులు బయలుదేరి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి రాగానే చుట్టుపక్కల ఆల్రెడీ ఆ దేశ సైనికులుండి టక్మని వాళ్ళని అటాక్ చేసి పట్టుకుంటారనమాట. దేవుడు శత్రువుని పూర్తిగా నాశనం చేయడానికి ఇశ్రాయేలీయుల్ని ట్రాప్లో పెట్టినట్టుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు? మోషే మేము అయిపోతున్నామయ్యా, అసలు మేము అక్కడే చెప్పాం కదా, మేము అక్కడే తింటాం, అక్కడే చనిపోతాం, అక్కడే సమాధులు అని చెప్పాం కదా, నువ్వేంటి మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాను వీళ్ళు అనుకుంటుంటే, దేవుని కోణం ఏంటంటే సమూలంగా ఆ కలుగులో ఉన్నటువంటి శత్రువు, అంతఃపురములో ఉన్నటువంటి ఫరో, వాడి బలము మొత్తం కూడా ఏదైతే మనల్ని నాశనం చేసిందో వాడి మొత్తాన్ని బయటకు తీసుకొని వచ్చి వాడిని సమూలంగా నాశనం చేయాలనేది దేవుని కోణం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఇక్కడ రాయబడిన మాట,
14వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో వారు దిగవలెను, దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి వారు చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారి మూసివేసెను అనుకొనును. ప్రియ దేవుని సంగమా, నీ సమస్యలో ఉన్నావనేది నీ కోణం. దేవుని కోణం ఏంటంటే నిన్ను అక్కడ పెట్టడం వలన నిన్ను వేధించి వేటాడి నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి ఆ చీకటి శక్తులైన, ఆ దురాత్మలైన, ఒకవేళ మానవులు చాలామంది వారు కూడా దాని ప్రతినిధుల్లాగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, శోధిస్తుంటారు. నీ సమస్యలు ఏదైనా సరే పూర్తిగా నిర్మూలన చేసే కార్యక్రమంలో కాసేపు నిన్ను అక్కడ నిలబెట్టి ఉండొచ్చు దేవుడు. నీకు ఇచ్చినటువంటి ఆ నడిపింపు, నీకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఈ కోణాలను మనం అర్థం చేసుకొని మనం సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ చెబుదాం మనందరం కలిసి, సాగిపోదాం. చక్కని పాట కూడా ఉంటుంది, నే సాగేదా యేసునిలో నా జీవిత కాలం అంతా. ఏమాత్రం కూడా మనం మోషేలాగా సాగుదాం, యెహోషువలాగా సాగుదాం అనే చక్కని పాట కూడా మనకు ఉంటుంది. మనము చిక్కుబడినట్లుగా ఉన్నా సరే, మొత్తము ఫరో అనుకుంటా ఉన్నాడంట, నేను అయిపోయింది, వీళ్ళ దేవుడు ఇంతవరకే కాపాడుతాడేమో, ఇక బయటకు వచ్చినాక ఈ దేవునికి శక్తి లేదనుకున్నాడేమో, మొత్తాన్ని తీసుకొని వచ్చేసాడు. వీరందరినీ సమూలంగా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మొత్తాన్ని నాశనం చేశాడంట. విడుదల చేయటమే కాదు, అది నా పాయింట్ మీకు అర్థం చేస్తున్నాను. విడుదల చేయటమే కాదు, మన శత్రువులు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఏ సమస్య అయితే మనల్ని వేటాడింది ఇప్పుడు దాకా, ఆ సమస్యని సంపూర్తిగా కనపడకుండా నీటిలో దాన్ని ముంచివేసేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సాగిపోవాలా, కన్నీరున్నా సాగిపోదాం, ఇబ్బంది ఉన్నా సాగిపోదాం, ఓర్చుకుందాం కాసేపు. ప్రభువా, నీవు నేను రక్షించబడి ప్రయాణం చేస్తున్న గుంపులో మనం ఉన్నాం. మనం ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీల ప్రయాణంతో పోలుస్తాం మన విశ్వాస ప్రయాణాన్ని. అప్పుడప్పుడు ఇలా చిక్కుబడినట్లుగా మనం ఉంటాం, ఇరుక్కుపోయినట్లుగా మనం ఉంటాం. ఎటు చూసిన ఇశ్రాయేలీలు వారి గురించి రాస్తూ ఒక మాట రాస్తారు, ఏమనంటే ఎడమ వైపు చూశారంట తప్పించుకుందామని. వెనక రథాలు ఆ దుమ్ము రేపుకుంటూ దూరం నుంచి రథాలు, రౌతులు, సైన్యం బయలుదేరి వస్తూ ఉంటే భయపడిపోయి తప్పించుకుందామని వెనక వైపు చూశారంట. ఇటు ఎంత ప్రయాణం చేసిన అరణ్యమే. కుడివైపు చూశారంట, ఇటు చూస్తే అరణ్యమే. వెనక్కు చూశారంట, వెనక్కు చూస్తే సైన్యం ఎదురొస్తూ ఉంది. ఇంకా దగ్గరికి వెళ్తుంటాం సైన్యం, ఇటు వెళ్తే మాత్రం. ఒక భక్తుడు రాస్తాడు, అన్ని వైపులు చూశారంట, సముద్రం వైపు తప్పితే వీళ్ళు. అంటే మానవులుగా సముద్రం వైపు చూస్తాం ఎవరన్నా సహాయం కోసం. నేను చాలా తేలిగ్గా మీరు సముద్రం వైపు చూడండి అని పెద్ద ప్రసంగం చేయొచ్చు. బ్రతికేటప్పుడు, జీవితం కుటుంబాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు, మన జీవితాన్ని కొనసాగించేటప్పుడు నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే మనం ఎలా ఉంటుందో, ఆ దుఃఖం ఎలా ఉంటుందో, ఆ భయం ఎలా ఉంటుందో, ఆ శోధన ఎలా ఉంటుందో మనకు అర్థమైంది. నిజమే, మనం చూడలేం. వీరు ఎటువైపు సహాయం ఉందో అటు తప్పితే అన్ని వైపులు చూశారంట ఇశ్రాయేలీలు. ఒక్కొక్కసారి సేవకుడి మీద కూడా మనం గొడుగుతాం, ఎందుకంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి, మన స్థితి అలా ఉంది, మన ఇబ్బందులు అలా ఉన్నాయి. సేవకుడు కూడా ఏం చేయలేని పరిస్థితి ఒక్కొక్కసారి. వీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, సేవకుడి మీద గొణిగేస్తున్నారు, దేవుని మీద గొణగలేక. ఈ పరిస్థితుల్లో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇక చాలు, ఇటువంటి క్లిష్టమైన సమస్యలో మనం ఉన్నప్పుడు 2025వ సంవత్సరం ఇక ముందు మన పరిస్థితులు మనం ఈ కోణాల్లో చూసుకుంటూ మనకు ముందుకు వెళ్ళేటువంటి ఆ పరిస్థితిని మనం చూసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చిక్కుబడినట్టున్నా, ఫరో మిమ్మల్ని తరుముతున్నట్టున్నా, మేము అయిపోయాం, ఇక్కడ మా సమాధులు కనీసం ఐగుప్తులో అన్న కట్టుకోవాలి, లేకపోతే అక్కడ చనిపోయినా బాగుండేదని మీరు అనుకుంటున్నా సరే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సాగిపోండి, మీరు ఆగటానికి వీల్లేదు. ఒకసారి ఒక మాట ఉంది, ఒక్కసారి దేవుడు డిసైడ్ చేస్తే
మనం చెప్పినా కానీ ఏంటంట మనల్ని రక్షించే కార్యక్రమంలో ఆయన ఐగుప్తులోంచి బయటికి తేవాలని అనుకున్న తర్వాత ఇక ఇశ్రాయేలీయులు కాదన్నా సరే ఇక దేవుడు ఊరుకోడంట. మిమ్మల్ని ఆశీర్వదించాలని అనుకున్న తర్వాత, మిమ్మల్ని మీ సమస్య నుంచి గట్టెక్కించాలని ప్రభు డిసైడ్ చేస్తే, మీరు ఎదురు తిరుగుతున్నా సరే, ఒకవేళ మీరు దానికి సహకరించకపోయినా, చెవు పిండైనా సరే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు ఎదురు తిరుగుతుంటే అరే రే చి వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు, స్టార్టింగ్లోనే వీళ్ళని అప్పచెప్పండి నా నాన్నలా. మోషే ఇంక చేసిన ప్రార్థన ఆపు, నువ్వు యాక్షన్లోకి రా, మీ ప్రయత్నం చేయండి, మీరు నడవటం మొదలు పెట్టండి, బోర ఊదు, ఇశ్రాయేలీలు బయలుదేరమని చెప్పు అన్నప్పుడు ఇశ్రాయేలీలు బయలుదేరడానికి ఆ దైవ సేవకుడు తన కర్రను చాపినప్పుడు వారికి ఆశ్చర్యం కలిగిపోయిందనంట. ఆ నీరు జారిపోయే నీరు గోడలాగా నిలబడిపోయిందంట. నీరు నిలబడటానికి అవకాశం లేదు అసలు. మీకు ఏదన్నా బకెట్ నీళ్ళు ఇచ్చి కాస్త ఇటో గోడ అటో గోడ నీళ్ళతో గట్టండి అంటే ఊహించటానికి కూడా వీల్లేనటువంటి కార్యం దేవుడు చేశాడంట. వారు నడుస్తున్నారంట, కానీ వారి చూపంత ఇశ్రాయేలీలు ఈ నీళ్ళు ఎప్పుడు పడతాయి, ఏంది నీళ్ళు ఎట్టు నిలబడ్డాయి అని చూసుకుంటానే ఉన్నారంట. దేవుడు మన సమస్యలను విడుదల చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకు ఆ విడుదల, మన బిడ్డల పట్ల విడుదల, మన కుటుంబం పట్ల విడుదల, మన జీవితంలో విడుదల చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా అర్థం కాదు ఆ కార్యం ఎలా జరుగుతుందో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు జారిపోయే స్వభావం కలిగిన నీళ్ళని ఏకరాశిగా గోడవలే అటు ఇటు పెట్టి ఆరిన నేలను నడవడానికి వారు సాగిపోవడానికి మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా చాలా శోధనలు, శ్రమలు క్రైస్తవ జీవితంలో ఉంటాయి. మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి కార్యం చేయడానికి ఆయన ఎక్కడ వెనకడుగు వేసేటువంటి దేవుడు కాదు. ధైర్యం తెచ్చుకుందాం, సాగిపోదాం మనం ముందుకి. నీవు సాగితేనే అద్భుతం చూడగలవు, నువ్వు ఆగిపోతే అద్భుతాన్ని చూడలేవు. నీవు సాగితే ఆరిన నేలను చూడగలవు, నీవు సాగితే నీళ్లను ఏకరాశిగా నిలబెట్టింది చూడగలవు. అసలు వీరు సాగటం మొదలేసిన వెంటనే ఆ 14వ అధ్యాయం తర్వాత రాయబడిన మాట ఏంటంటే, వీరికి ముందున్న దేవదూత అంట వెనక్కి వచ్చి నిలబడిపోయిందంట. శత్రు సైన్యాలకి ఈ యొక్క ఇశ్రాయేలీలకు జనాంగానికి మధ్యలోకి వచ్చి దేవుని దూత నిలబడిపోయింది. అగ్ని స్తంభము లేచి వీరి ముందు నుంచి వెళ్ళి వెనక్కి నిలబడిందంట. వారు ఫరో రథాలు ప్రయాణం చేస్తూనే ఉన్నారంట, రాత్రి అంతా అక్కడే ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. వీరు మాత్రం ఈ రాత్రి ప్రయాణంలో ఆ ఆరిన నెల నడుచుకుంటూ వారు ముందుకు వెళ్ళిపోయారంట. ప్రియ దేవుని సంగమా, మనం ముందుకు వెళదాం. కొంపలే మునిగిపోవు. దుఃఖం ఉన్నా సరే ఒక్కొక్కసారి నేను అనిపిస్తుంది, ఒక్కోసారి మోకరిస్తా. చాలాసార్లు అందరం మనం మనుషులమే, ప్రయత్నాలు చేస్తా. ఒక్కొక్కసారి కూర్చుంటా, ఇక అంత అలసిపోయినాక మనకున్న అలవాటే కదా, ప్రభువా నా సమస్యను బట్టి నీకు స్తోత్రాలు, నన్ను రక్షించుకున్నావు. నీకు తెలియని అంటే మన దేవుడికి తెలియదు, మనమే ఉన్నాం అనుకుని ఏదో ప్రయత్నాలు చేయబోతూ ఉంటుంటాం. మనం ఒక్కసారి ఆ ప్రభు కోణంలోనికి మనం తీసుకొని రావాలి మన సమస్యని. ప్రభు వైపు నుంచి చూడడానికి, ప్రభువా నేను చాలా దుఃఖంగా ఉన్నాను, చాలా వేదనగా ఉన్నాను, నా కుటుంబంలో నెమ్మది లేదు, అప్పుల్లో ఉన్నాను, తెలుసో తెలియకో చేశాను ప్రభువా, లేదా నేను మంచిగానే ఉన్నాను అనుకోకుండా చిక్కుపోయాను ప్రభువా, నన్ను రక్షించుకున్న దేవుడు కదా నాయన, ఈ సమస్యను బట్టి నీకు స్తోత్రాలు, దీంట్లో నువ్వు మహిమ తెచ్చుకుంటావు ప్రభువా, నీకు స్తోత్రాలు, ఈ జీవితాన్ని నాయన ఒక్కసారి చూడు ప్రభువా అని ఆ ప్రభు కోణంలో నుండి దేవుని స్తుతించే కార్యక్రమాన్ని మనం చేయాలి. ఈ 3 కోణాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రోజు వస్తుంది విడుదల పొందిన రోజు, ఆ రోజు వెనక్కి తిరిగి చూస్తే మనం గొణిగినట్టు కనపడకూడదు. అందుకనే ఈ కోణం చూస్తే ఒకరోజు మన దేవుడు దర్శిస్తాడు, ఒకరోజు మన దేవుడు మనల్ని బయటేస్తాడు. కాబట్టి స్తుతులతో సాగిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 2025 సంవత్సరం ముందున్న సంవత్సరాలన్నీ కూడా నీ సమస్య ఏదైనా సరే మన కోణాన్ని, ఈ 3 కోణాలను చూచుకుంటూ, ప్రభువా ఎందుకు ఈ క్లిష్ట పరిస్థితిలోకి నన్ను తెచ్చావో,
నా శత్రువులు మొత్తాన్ని నువ్వు బయటకు లాగడానికి నన్ను ఇక్కడ పెట్టావేమో. ఎందుకనంటే వారు మాటి మాటికి రేగు వస్తానే ఉంటారు. వాళ్ళు ఇక వాళ్ళని నాశనం చేయకపోతే, వారిని సంపూర్తిగా నాశనం చేయకపోతే, మన దేవుడు వారిని నేలమట్టం చేయకపోతే, మరలా మన తర్వాత తరం మీద కూడా ఆ సైన్యం రావచ్చు మన మీద. అందుకనే మనము సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కుంగిపోకుండా మనం ధైర్యంగా మన జీవితాలని, మన కుటుంబాలను, మన సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నం. అక్కడ అన్న మాట 17వ వచనంలో చివరి భాగంలో, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. 18వ వచనం, నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొందును. నీవెందుకు సాగిపోవాలి తెలుసా? నిన్నెందుకు సాగిపోమంటున్నాడు తెలుసా? నిన్నెందుకు ముందుకు బయలుదేరు, నడవండి, ధైర్యం తెచ్చుకోండి. నువ్వు సాగిపోతే దేవునికి మహిమ వస్తుంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు అక్కడే ఉండి చతికిలు పడిపోయావు అనుకోండి, ఎంతవరకు ఆ శత్రువులు వస్తానే ఉంటారు, నువ్వు అక్కడే ఉంటావు. అందరికీ సమస్యలు ఉన్నాయి, అందరికి ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ కూడా ఒంటరిగా కూర్చుంటే 100 రకాల ఆలోచనలు వస్తాయి మనకి. కానీ మొన్న ఒక దేవుని సేవకుడు మాట్లాడతా, నేను కూడా 15 రోజుల కిందట కొంచెం ఏదో డిప్రెషన్లో ఉండి ఓ పాస్టర్ గారికి ఫోన్ చేశా. ఆయన అన్నాడు ఒక మాట, సార్, యోధుడు అనేవాడు ఎలా ఉండాలంటే, యోధుడంటే యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వాడు. తనను తాను పురికొల్పుకోవాలి సార్, తనను తాను ఎంకరేజ్ చేసుకోవాలి సార్. ఎవరు ఎంకరేజ్ చేయరు మనల్ని. యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన తనకు తానుగానే ప్రార్థన చేసుకుంటూ ఆ భయంకరమైన శోధన, ఆ భయంకరమైన వేదన, ఆ శరీరము చేల్చబడి దున్నబడి భయంకరంగా లాగబడుతున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని కుంగిపోయాడు దేవుడు. అయ్యా, నీ చిత్తం అయితే దీన్ని తీసివే అన్నట్లుగా. ప్రియ దేవుని సంగమ, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం, మనల్ని మనం పురికొల్పుకుందాం. యోధుడు అనేవాడు, యోధురాలు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, కష్టం ఉన్నా సరే, కన్నీరున్నా సరే, శోధన ఉన్నా సరే, ఇంటికి వెళితే నెమ్మది లేని పరిస్థితులు ఉన్నా సరే, నిన్ను నువ్వు పురికొల్పుకోవాలా, నువ్వు సాగిపోవాలి ముందుకి. మన దేవుడు ఆ పరిస్థితులు ఏదైనా సరే వాటిలో నుండి మహిమ తెచ్చుకునేటువంటి దేవుడు. మన దేవుడు మహిమ తెచ్చుకుంటాడంట. నీ జీవితంలో అద్భుతం సాగాలంటే నువ్వు సాగిపోవాలా. నీ జీవితంలో ఆరిన నేల నువ్వు చూడాలంటే నువ్వు సాగిపోవాలా. నువ్వు ఆగడానికి వీల్లేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలంగా నీకేం అర్థం కాలేదు సమస్యని. ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు ఎందుకు రాయబడిందంటే, వాళ్ళు ఏం చేశారో ఆ తప్పులు మనం చేయకుండా ఉండడానికి. ఒకవేళ నీకు అర్థం కాలేదు, చాలాసార్లు ఒక్కోసారి అర్థం కానప్పుడు మేమేం చేస్తానంటే 1000 స్తుతుల పుస్తకం తీసుకుంటే ఇక అర్థం కావట్ల సమస్య, ఏం చేస్తావు? మోకరించి 1000 స్తుతులు మోకరించి, ఇక ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా, నాకు అర్థం కావట్లేదయ్యా, నీకు స్తోత్రం, చేతగానే ఉండయ్యా, నీకు స్తోత్రం, నీవే సమర్థుడు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రభువుని స్తుతిద్దాం, సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆరిన నేలను నువ్వు చూడాలి అంటే నువ్వు సాగిపోవాలా. నీళ్లను నిలబెట్టాలంటే నువ్వు సాగిపోవాలా. శత్రువులు మునగాలంటే నువ్వు సాగిపోవాలా. నీవు సముద్రం దాటితేనే నీ శత్రువు ఆ సముద్రంలో ముంచబడిద్ది. నీ యువతలే ఉంటే నీ శత్రువు మునగడు. దేవునికి మహిమ రావాలంటే మనం సాగిపోవాలి. ఒకరినొకరిని అర్థం చేసుకుందాం, ఒకరినొకరిని పురికొల్పుకుందాం, ఒకరికొకరు తోడుగా ఉందాం, ఒకరి శ్రమలో ఒకరు ఉన్న అండగా ఉందాం. అయ్యగారు చెప్తా ఉన్నారు, మీరు ప్రార్థనకు వస్తే మీకు ఇతర సమస్యలు తెలుస్తూ ఉంటాయి. అర్థం చేసుకుందాం, ఇతరుల కోసం కన్నీరు కారుద్దాం. ఒక దినాన నేను దుఃఖంతో ఉన్నప్పుడు, నేను చిక్కుబడి ఉన్నప్పుడు నా కోసం ఇతరులు ప్రార్థన చేశారు. ఇతరులను అలా అర్థం చేసుకుందాం. వాళ్ళ దగ్గర సమస్య కనపడంగానే అట్టాగే జరగాలేమకి అని అనుకోకూడదు. ఇతనికి అట్టాగే జరగాలే. ఆ రోజు నా సమస్య ఉంటే నవ్వాడు, ఇతను అర్థం చేసుకోలేదు, నన్ను నేలెత్తి చూపించాడు. ఇట్లా కాదు, ప్రభు యొక్క కోణాన్ని కలిగి మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నీవు అద్భుతం చూడాలి అనంటే, నీళ్లు విభజింపబడాలి అనంటే నీవు సాగిపోవాలి. నేను ముగిస్తాను.
చిన్న పదమే ఈరోజు మీకు పరిచయం చేస్తా ఉన్నాను, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఎవరికి ఈ వాక్యం అవసరమో నాకు తెలియదు. నాతో మనందరితో కలిసి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 3 కోణాలని మన యొక్క సమస్యల్లోని చూద్దాం. శత్రువు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. సాతానుడు మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన భవిష్యత్తుని, మన ఆర్థిక వనరుల్ని వెంటాడి నష్టపరిచే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మనం మన కోణంలో నుంచి చూచి ప్రభువును గొణిగే పరిస్థితి చేయకుండా. కష్టమే అది, నేను చెప్తున్నాను కదా, నేను బయటపడి చెప్తున్నా. మనకు అర్థం కానప్పుడు ఇక మోకరించి స్తోత్రం చెప్పడమే. ఇక మన కోణంలో నుంచి చూస్తే నువ్వు చిక్కుబడినట్లుగా ఉన్నావు. అరే, ఇది ఆరంభించుకుంటే బాగుండేది, ఈ వివాహం చేసుకోకపోతే బాగుండేదే. మా అమ్మగారు కొద్దిగా మా నాన్న ఇబ్బంది పడతా ఉంటాడని ఒక హైందవ కుటుంబంలో నుంచి మా నాన్నగారు వచ్చారు. మేము కూర్చొని ఏదో భోజనం పెడతా, తల్లి కాబట్టి పిల్లలకి పెడతా ఉంటుంది కదా అప్పుడప్పుడు అని. కష్టం వచ్చినప్పుడు మా నాన్నగారు సరిగా స్పందించకుండా, దేవుని ఎరగని వ్యక్తి కదా, ఎలా ఉండాలనేది ఆ నీతి తెలియని వ్యక్తులు కదా దేవుని ఎరకపోతే. మా అమ్మ అనేది, పలానా మీ పెదనాన్న చేశాడు రా ఈ పెళ్ళి అనేది. అలాగా ఫలానా ఆ బాధ ఉండేది. ఆ గుండె కోత వచ్చినప్పుడు, భర్తగా తను నిలబడనప్పుడు, భర్తగా అవసరతల్లో నిలబడనప్పుడు, ఎవరు వివాహం చేశారు అక్కడ దాకా వెళ్ళిపోతారు ఆడోళ్ళు. ఫలానోడు చేశాడరా ఈ పెళ్ళి అని అంటూ ఉంటారు. ఏ పరిస్థితులైనా ఇది జరగకుండా ఉంటే బాగుండి ఈ వివాహం. మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనకేం కొంపలేం మునిగిపోవు. మనం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ఎదుట దూత ఉంచబడింది. సమస్య వస్తే దూతని దేవుడు వెనకబెడతాడు. మన ఎదుట అగ్నిస్తంభం ఉంచబడింది. సమస్య ఎటుందో ఆ అగ్నిస్తంభం అక్కడికి వెళ్ళి నిలబడుతుందంట. నీవు అసలు అసాధ్యం అనుకున్నటువంటి సముద్రం పాయలవుగా నేను దాని మధ్య నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెబుదాం, దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాలలో నుండి మహిమ తెచ్చుకునేటువంటి దేవుడు. దేవుడికి మహిమ కోసం మనం సాగి వెళదాం. మన అద్భుతాన్ని సంపూర్తి చేయడానికి మనం సాగి వెళదాం. మన జీవితాలు ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటనలతో మన జీవితాలు నింపబడునుగాక. ఆరిన నేలన మనందరము నడుచుదుముగాక. రాశిగా మన చుట్టుప్రక్కల నీళ్లు నిలబడునుగాక. శత్రు శేషము లేకుండా సంపూర్తిగా తుడిచిపెట్టబడునుగాక. మన కుటుంబాలు అంత చక్కని విడుదల పొంది మన సంఘాలు ముందుకి సాగునుగాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. అయా, విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, దుష్టుని బాణాలు, శత్రువు శోధన, మేము కూడా ఒక్కోసారి తెలియక చిక్కుబడిపోతాం ప్రభువా. కన్నీటితో దుఃఖంతో ఉన్న, గుండె కోతతో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘములో వారిని ముట్టండి ప్రభువా. నీ దాసుని ద్వారా బలపరచండి ప్రభువా. నాయన, ఇదిగో తండ్రి, సంఘం ఇంకా బలపరచబడి అయా ఇలాంటి అద్భుతాలు చూసే సంఘంగా, శత్రువులను ముంచివేసే సంఘంగా, ప్రభు ఆరిన నేల నడిచే సంఘంగా, నీకు మహిమ తెచ్చే సంఘంగా ఈ సంఘం ఉండడానికి సహాయం దయచేస్తాను. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో